హాయ్ అండి. 3 రోజుల పండగ కోసం 30 రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాము. షాపింగ్‌లో ఇయన్నీ చేసుకొని, ఈ లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నోటికి ఈరోజొచ్చింది. పండగైతే రానే వచ్చేసింది కదా! ఊరైతే బయలుదేరెళ్ళాలి. ఈరోజైతే లగేజ్ మొత్తం అయితే ప్యాక్ చేసేసుకొని మెయిన్ రోడ్‌కైతే తీసుకొస్తాము. వైజాగ్‌కి రోజు మా ఊరు నుంచి అయితే ఒక పాలాటో వస్తదండి. అతనికైతే ఈ లగేజ్ మొత్తం అప్పజెప్పేస్తున్నాము. మా అక్కలది, మాది ఇద్దరిది కూడా లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. ఈ లగేజ్‌ని చూసి ఎన్ని రోజులు ఉండిపోతారనేసి ఆటో అతనైతే అడుగుతున్నారు. మేమైతే మాత్రం 1 వీక్ ఉంటామండి అని చెప్పాను. ఈ 10 డేస్ అయితే మాత్రం ఇంక విలేజ్‌లో ఉండే వంటలైతే మాత్రం మన వీడియోలో వస్తాయండి. మీకు కావాలంటే మాత్రం లైక్ చేసుకోండి. ఇదైతే మాత్రం లగేజ్ అయితే ప్యాక్ చేసి అయితే ఆటోకి అయితే అప్పచెప్పేసాము. మేమైతే మాత్రం లంచ్ చేసిన తర్వాత అయితే బయలుదేరేస్తాము. మా పిల్లలు 3 డేస్ నుంచి ఎప్పుడమ్మా ఊరెళ్ళిపోతాం, ఎప్పుడమ్మా ఊరెళ్ళిపోతాం అనేసి అడుగుతూనే ఉన్నారు. ఈ రోజుకైతే రానే వచ్చింది. మార్నింగే రెడీ అయిపోయారు ఊరెళ్ళిపోవడానికి అయితే మాత్రం. ఊరెళ్తామంటే చాలు ఎర్లీగా లెగిసిపోతారు ఊరు కోసం అయితే మాత్రం. మీరు ఎంతమంది ఊర్లు వెళ్ళారో కామెంట్లో పెట్టండి. మేమైతే మాత్రం ఈ రోజైతే మధ్యాహ్నం లంచ్ చేశాక బయలుదేరేస్తాము. సింపుల్‌గా ఒక పూటకే కదా అని చెప్పేసి అయితే కుక్కర్‌లో అయితే బిర్యానీ అయితే రెడీ చేసేసాను. మళ్ళీ బయట నుంచి ఎందుకు తీసుకురావడం అని చెప్పేసి ఈ బిర్యానీ తినేసి అయితే మేమైతే రెడీ చేసుకొని బయలుదేరేస్తాము. అంతవరకు బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో పల్లెటూరులో కలుద్దాం.